ఆయన చర్య చూసారా, ఇది ఆయన చర్య. నా తండ్రి ఇంటిని వ్యాపారపు పిల్లిగా చెయ్యకండి అని చెప్పినటువంటి మాట, ఆ మాట వీళ్ళ చెవులలోనికి రాగానే, ఆ మాట వీళ్ళు వింటూ ఉండగానే, ఆ చోటులో రాయబడినటువంటి మాట 69:9లో రాయబడినటువంటి మాటను వీళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు చాలా మంది అనుకుంటారు యేసు ప్రభువుని గూర్చి అనేకులకు చెప్పేద్దాం అనుకుంటాం మనం. కొంతమందికి ఆసక్తి ఉంటుంది, కానీ కొంతమందికి అది ఉండదు. ఉన్నవాళ్ళని బట్టి ఆనందించాలో లేకపోతే దుఃఖించాలో, లేని వాళ్ళని బట్టి బాధపడాలో తెలియదు. ఇక్కడ యేసు ప్రభు వారు వాళ్ళ శిష్యుల దగ్గరికి వచ్చి, నా తండ్రి ఇంటిని గురించి నాకు ఆసక్తి ఉంది, భక్షిస్తుంది, తినేస్తుంది అని 69:9లో దావీదు ద్వారాగా రాయబడింది కదా అని జ్ఞాపకం చేయలేదు. ఆయన నోట్ చేయలేదు, కోడ్ చేయలేదు. ఆయన మాట్లాడుతున్న మాట వీళ్ళకి జ్ఞాపకానికి రప్పిస్తూ ఉంది. ఆ వేదన వీళ్ళకి జ్ఞాపకం వస్తుంది. యేసు ప్రభు వారు పడుతున్న బాధ వారికి జ్ఞాపకం వస్తుంది. యేసు ప్రభు వారికి నొప్పి వాళ్ళకి అర్థమవుతుంది. నిన్ను చూసినటువంటి నొప్పి నీ వెనకాల ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా?